ఇది అట్టు, ఇదేమో మినపట్టు, ఇది ఇడ్లీ. మూడు అవుట్. హాయ్, ఐఎమ్ పురుషోత్తం. ఆకాష్ రాజా, అటెండెన్స్ తీయడం మొదలెట్టారేంట్రా? అంటే మన స్కూల్ లైఫ్ కళా పోషణ లేకుండా ఫినిష్ అయిపోయినట్టేనా? రవి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎం వరకే ఈ సెక్షన్, ఎన్ నుంచి పక్క సెక్షన్. నా దగ్గర బిస్కెట్ ఉందిరా. నా దగ్గర పెన్సిల్ ఉంది. నా దగ్గర బటన్ నొక్కే పెన్సిల్ బాక్స్ ఉంది. నా దగ్గర సెంట్ రబ్బరు ఉంది. నీ దగ్గర బిస్కెట్ ఉందా? లేదురా. ఇదిగో రే, మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉందానరా. అలాగే రా. నువ్వు వెళ్ళు మావా, నేను ఏడ్చి గోల పెట్టైనా వచ్చేస్తాను. మా ఏదో వచ్చేసి వచ్చేరా. ఇలాకుంటే వెళ్ళు మావా. మా ఎలాగైనా వచ్చేరా. రే, కావాలంటే ఇప్పుడే వచ్చేస్తాను. ఫ్రెండ్ ఫీల్ అవుతున్నాడు రా. మావా ఎలాగైనా వచ్చేరా. my name is Nikita. Excuse me, miss. My father's name is Krishnamurthy. Yes, come in. He works in HDFS Bank. My mother's name is Satya, housewife. And I live in Madhapur. మాదాపూరా? ఇదే తన ఇల్లని ఎలా చెప్తున్నావు? మావా అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని అటెండెన్స్ రిజిస్టర్ లో ఉంటాయి కదా, దాన్ని కొట్టేశా. అడ్రస్ లేదు, చేయలేదనుకుంటారా? సరే ఫోన్ నెంబర్ చూడు, 22582999. టెలిఫోన్ డైరెక్టరీలో ఆ ఫోన్ నెంబర్ కోసం రాత్రింపవళ్ళు వెతికి కనిపెట్టేశా. ఆ వీధిలోకి వెళ్తే ఓల్డ్ నెంబర్ న్యూ నెంబర్ కన్ఫ్యూషన్. సో ఆ నెంబర్ కి కాల్ చేశాను. కన్ఫర్మ్ చేసుకున్నా. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతు. నువ్వు తక్కువ కాదు రోయ్. అది వాళ్ళ అమ్మ అనుకుంటా. తాను కనిపించలేదు కదా. ఆవిడ కూడా బాగానే ఉంది కదరా. Excuse me. మావా ఈసారి వాళ్ళ బాబు వచ్చాడు రా. Hello. హలో అంది తనే. Hello. హలో అంది తనే. Hello. హలో అంది వాళ్ళ అమ్మ. ఎవరు అదే రోజు ఫోన్ చేసేది? చెప్పు చెప్పండి. నువ్వు హాయ్ అంటే చాలే, నాకెక్కే కిక్కే వేలే. నువ్వు చాలా హాయ్ చెప్పిందిరా. మరి పెళ్ళి ఎప్పుడు? ట్రాన్స్ఫార్మర్లో నా వేలే. నువ్వు నవ్వేస్తే స్పీడ్ ఇంకా పెంచే హార్ట్ బీటు. ఏ సిగ్గు శరము లేకుండా నీకేనే వేస్తా బీటు. సైకిల్ అయిన రాయలు, స్కూల్ బాత్రూమ్ మీద రాతలు, క్యాంటీన్ లో నా చూపులు, తన బెల్లే నా లవ్ లేఖలు. ఓకే అంటేనే స్కూల్ ఫస్ట్. నిన్న నాకంత సీనులే, నేడు ఈ స్కూల్ డాండులే. నిన్న నాకంత సీనులే, నేడు ఈ స్కూల్ డాండులే. చాలా శ్రద్ధగా చదువుతున్నాడే. పకోడి తిని చదువుకో. ఓకే నాన్న. ఇదిగోరా, తాగి. నవ్వు.
చేద్దామా? 3 కళల పేర్లు చెప్పండి. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. ఇచ్చిది ఇప్పుడు ఏమన్నా దిస్ ఇస్ నైస్ జోక్. థ్యాంక్స్. మణి, రే, అది నా జోక్ అని చెప్పు. ఎలా చెప్పను మామ, అందరూ నవ్వుతున్నారు కదా. ఇది నా జోకే. కామెడీ బాగుంది. 3 కళల గురించి అడిగితే వదిలేండి టీచర్. మనీ ఇట్స్ ఎ నైస్ జోక్ మనీ. అది నా జోకు, అది నా జోకు, అది నా జోకు. అని చెప్పేది నమ్మొద్దు. కీప్ సైలెన్స్. సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మిస్ మిస్, అయ్యో పబ్లిసిటీ చేసేసేలా ఉంది. ఎందుకు నేను ఎప్పుడు జోక్స్ చెప్పనంటాను. రాతనైతేనే పోత రాదు కదా. మణి, నీ జోక్ ప్రిన్సిపాల్ గారికి చెప్పాను. Hey, Mani, it's a nice joke, man. ఓ థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ ఇట్. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. Okay, okay, keep it up. స్కూల్ ఎలా తయారైంది. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. చలో నేను నేర్పిస్తాను. ఏ బాగుంది. బాగుందా? తీసుకో. అదే ఇంట్లోంచి కెమెరా తెచ్చాను. మీ అందరినీ ఒక ఫోటో తీసుకున్నా. మాకు కావాల్సింది కూడా అదే. కూర్చో. అంటే ఈ బజ్జీలు కుట్టానా? అవును, ఖచ్చితంగా ఈ కొట్టే. ఎందుకో తెలుసా? ఇక్కడికే వాడు ఎండ, వాన, తుఫాన్ ఏదొచ్చినా డైలీ వస్తాడు. ఒక్క రోజు కూడా వదలకుండా వస్తాడు. ఎందుకంటే బజ్జీల కొట్టు రత్తాలు నడుము. గజాన్ని మనం చంపాలంటే వాడు మైమరచి ఉండాలి. రత్తాలు నడుమును చూస్తూ వాడు తనను తాను మరచిపోతాడు. అది ఉల్లిపాయ బజ్జీలు వేయడం పూర్తి చేసి అరటికాయ బజ్జీలు వేయడం కోసం 1 నిమిషం ముందుకు వంగే ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా తరుగుతుంది, అరటికాయలు ఇలా తరుగుతుంది. సో అరటికాయలు తరిగే ఆ 1 నిమిషం తన చుట్టూ ఏం జరుగుతున్నా వాడు పట్టించుకోడు. అన్నా సారీ నా తెలియక చేశానన్నా, సారీ అన్నా. తను అరటికాయ తీసుకుని తరగడానికి ముందు కొంగిందంటే ఆ తరువాత మనకుండేది ఒకే 1 నిమిషమే. తను అరటికాయ తరగడం పూర్తి చేసేలోగా మనం లోపలికి వెళ్ళాలి. నువ్వు వెంటనే ఉల్లిపాయలు తరిగిన కత్తిని తీసుకోవాలి. ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఎలాంటి ఆయుధం ఉండకూడదు. మనం ముగ్గురం వెళ్ళి వాడి పక్కన కూర్చుంటాం. నువ్వు మనం తీసుకొచ్చిన కత్తిని బయటకు తీసి ఒక్కటే పోతు. రత్తాలు షాక్ అవుతుంది. వెంటనే అక్కడున్న ఆధారాలను తీసేసి మనం తీసుకొచ్చిన వాటితో పారిపోతాం. చెక్క చెక్క చెక్క. ఒకవేళ మిస్ అయిందంటే అప్పుడు కూడా బజ్జీల రత్తాలు షాక్ అవుతుంది. ఎందుకో తెలుసా? వాడు వీడినేసేస్తాడు కదా. ఎలా మిస్ అవుతుందిరా? మిస్ అవ్వదన్నా, లేపేద్దాం. సో రేపే? అవును, 21వ శతాబ్దంలో నేనేరా తోపుని. ఏంటి రేపేనా? రేపే మావా. 1999 డిసెంబర్ 31 ప్రపోజ్ చేశానంటే 21వ సెంచరీలో మేమే ఫస్ట్ లవర్స్. థ్రిల్లింగ్ గా ఉంది కదా. రేపు తనని సోనా బేకరీ దగ్గరికి రమ్మని చెప్పాను. సోనా బేకరీయా? మామా రేపటి నుంచి కిస్సులేనా? 143ఏనా? సైలెన్స్. అరే మేమేదో కుర్రాలో మాట్లాడుకుంటాం, మీరు చెప్పండి టీచర్. ఏ నిఖిత, రవి అక్కడ నిల్చుని ఉన్నాడే. అదిగో గజా వస్తున్నాడు. అరటికాయ బజ్జీ. రండ్రా వెళ్దాం. హాయ్.
ఏడ్రా వీడు బాగా సన్నగా జరగమ్మా. రారా ఎర్రగా. రా. ఇప్పుడు ఆ కత్తి తీసి వంగినప్పుడు ఏమన్నారా? ఎందుకురా ఇలా కన్ఫ్యూజ్ అవుతారు? రేయ్, నీ కత్తి తీరా. రేయ్, త్వరగా తీరా. తీరా తీ. నాకా? బాగుందన్నా లేదు, బాగుందన్నావు కదా. దీన్ని మనసుకు బాగా నచ్చిన వాళ్ళకి ఇవ్వడం మా ఇంట్లో అలవాటు. తీసుకో. ఏ వస్తువైనా పగిలిపోతే అంతటితో దాని లైఫ్ ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే మీట్ అయ్యానో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాతే నా లైఫ్ మొదలైంది. ఆధారాలు ఏవి లేకుండా చేయండి. తీసుకోండి. సరే, ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? నో ఐ లవ్ యూ. లవ్ చేసుకుంటున్నారనా? ఏమలో పడితే అంతేరా, ఎవరు కనిపించరు. ఎందుకు రావద్దు, వెనకెళ్ళు. ఎందుకు వచ్చావో గొంతులో దింపేస్తా. తనేం చేయొద్దన్నా, వదిలేనా? దిగుతా. Office calling. Office calling. Office calling. మణి, నేనేనా మణిని? నా మాట విను. ఇలా చూడు, ఏలేదు ఏలేదు. టెన్షన్ ఒక నా మాట విను. నేను చెప్తాను కదా. అమ్మా, ఇక్కడ అంకుల్ లేచారమ్మా.
చెల్లి బాబు కల 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 ఏయ్, అరే, రే, బావ నేను చెప్పేది వినరా ఇన్నాళ్ళు నువ్వు కోమలో ఉన్నావురా అంటే ఆ రోజు నేను లారీ గుద్దిందిగా ఆ తర్వాత నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యి బ్రెయిన్కి తగినంత రక్తం అందకపోవటం వల్ల నువ్వు కోమలోకి వెళ్ళిపోయావని డాక్టర్ గారు చెప్పారు కొద్ది రోజుల్లో గానీ కొద్ది నెలల్లో గానీ నువ్వు స్పృహలోకి వస్తావని డాక్టర్ గారు చెప్పారు చెప్పిన డాక్టర్ రిటైర్ అయ్యారు తప్ప నువ్వు రికవర్ అవ్వలేదు హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుందని నిన్ను ఇంటికి తీసుకొచ్చేసాం నిన్ను ఒక చీమ గానీ దోమ గానీ టచ్ చేయకుండా చూసుకున్నాను రా ఎన్నిసార్లు చెప్పాను నీతో ఆ చీమల మందు తొడవద్దని చీమ కుడితే నువ్వు చెప్పగలవు వాడు చెప్పగలడా బయటికి పో ఐటీ స్టాఫ్ ని చెప్తున్నాడు బయటికి పో ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారిందే తప్ప నీలో ఎలాంటి మార్పు లేదురా అందుకే నిన్ను పసి పాపలా చూసుకున్నాను లాల పోసాను పౌడర్ పూసాను హగ్గీస్ మార్చాను అవును రక్క అడగలేక చేతులు నొప్పి పెట్టాయి ఎప్పట్లాగే ఈ రోజు కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాను నిన్ను చూడడం పేపర్ చదవడం నిన్ను చూడడం పేపర్ చదవడం కానీ మా బుడ్డోడు బండి టైర్ లోపలికి రావడం నేను గమనించలేదు